హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో వాటర్ షవర్ చాలా స్లోగా వస్తుందండి. చూస్తున్నారు కదా! ప్రాబ్లమ్ ఏంటని ఓపెన్ చేశాను. మీ అదికిలో వాటర్ ట్యాంక్‌లో చూస్తే వాటర్ అయితే ఫుల్‌గా ఉంటుంది. కానీ చాలా స్లోగా వస్తుంది. చూసారుగా ఫిల్టర్ ఎలా డ్యామేజ్ అయిందో. ఐ మీన్ క్లాగింగ్ అయిందో. దాన్ని బ్రష్‌తో క్లీన్ చేస్తే అయితే పోవట్లేదు. సో నేనేం చేశానంటే కొంచెం బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది కదా! ఆ యాసిడ్ తీసుకున్నాను కప్‌లో తీసుకొని 2 మినిట్స్ నానబెడితే మొత్తం పోయింది. చూసారుగా ఎంత డ్యామేజ్ అయిందో. దీనికి కొంచెం యాసిడ్‌కి దూరంగా ఉండండి. కళ్ళకది డ్యామేజ్ అవుద్ది. చూసారు కదా నురగది ఎలా వస్తుందో. తర్వాత ఎలా క్లీన్ చూడండి ఒకసారి. ఇంత కూడా ఏం లేదు దాని మీద క్లాగింగ్ అనేది. ఫిల్టర్ జామ్ అయితే వాటర్ అసలు ఏం రాదు. ఎందుకు వాటర్ రాదు? పైప్‌లో పైప్ జామ్ ఏమైనా ఉందో అనుకుంటాం. కానీ అదేం కాదండి. జస్ట్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి. చూసారు కదా ఎంత క్లీన్ అయిందో. తర్వాత మనం షవర్ హెడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో కూడా చాలా రస్ట్ ఫామ్ అయి ఉంటుంది. చూసారు కదా ఎంత బ్లాక్‌గా వస్తుందో. అదంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో కూడా కొంచెం యాసిడ్ పోసుకుంటే మంచిది అందులోని. అందులో కూడా క్లాగింగ్ ఏమైనా ఉంటే మొత్తం బయటకు వస్తుంది. తర్వాత అది కూడా ఫుల్గా వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్గా ఉంటే అంత నీట్గా వస్తుంది. ఎందుకంటే లోపల హోల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇందులోంచి వాటర్ రావడం చాలా కష్టం కదా.